రాయ్ ఎవరు మ్యూజిక్ ఆఫ్ చేసింది? రే అల్లుళ్ళారా మీరా? రే మ్యూజిక్ ఆన్ చేయండి రా, డాన్స్ చేద్దాం. పార్టీ చేసుకుంటున్నాం, పార్టీ. వసు గారు, అసలు మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నాము? సాంగ్ కి డాన్స్ చేస్తున్నాము. ఏంట్రా రే, మీరు మ్యూజిక్ ఆపేస్తే నేను డాన్స్ ఆపేస్తానా? నేను డాన్స్ చేస్తా, నేనే పాడుకుంటూ నేనే డాన్స్ చేస్తా. వసు గారు, అసలు మీరేం చేస్తున్నారు? పార్టీ. 1 minute. కూలింగ్ పార్టీ. ఆడవాళ్ళు అయ్యుండి పట్టపక్కలు తాగి తందనాలాడుతున్నారా? పావని, అన్నయ్య ఉదయం లోపలికి తీసుకెళ్ళు. అఖిల్, నువ్వు హారికను లోపలికి తీసుకెళ్ళు. సరే అన్నయ్య. వసు గారు, పదండి లోపలికి. నేను రాను. రాయ్ ఎక్కడికి రా వెళ్ళేది? అందరు ఇక్కడ ఉండాలి, డ్రింక్ తాగాలి, డాన్స్ చేయాలి. వసు గారు, తాగించాలి. ముందు పదండి లోపలికి. అత్తయ్య, మీరు రూమ్కి వెళ్ళండి. నేను రాను. వసు గారు, మీరు రండి. నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. పావని, పద లోపలికి. ఎక్కడికి? ఇక్కడే ఉందాం. హారిక, పావని, రా. పద. అల్లరి చేసి పద లోపలికి. ఇంకా డ్రింక్ కావాలి, కూల్ డ్రింక్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్. పిల్లలు అమ్మా నాన్న వచ్చే టైం అయింది, ప్లీజ్ రండి. రే అఖిల్, త్వరగా క్లియర్ చేయాలి. లోపలికి తీసుకెళ్ళు. పద పద పావని. వసు గారు, మీరు రండి. అయ్యి బాబాయ్, ఇంత బరువు ఉన్నావేంటే? పిప్పల్ బస్తాలాగా. నా వల్ల కాదు. బాహుబలి, బాహుబలి, బాహుబలి. బాహుబలి, 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 బాహుబలి. అందరూ వెళ్ళిపోయారేంట్రా? రే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారేంట్రా? పడే పడే పడే. నేను పుట్టాను, ఈ లోకం ఏడ్చింది, నేను నవ్వాను, ఈ లోకం నవ్వింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. అమ్మ నాన్న వస్తారే, కుంపలు అంటుకుంటాయే. పదవే, రావే. రే నేను రానురా, వదలా. రాను. అరవకి. నేను సైలెన్స్ కాదు. రే అందరినీ ఎత్తుకెళ్ళారు, నన్నే ఎత్తుకెళ్తారా? నా మొగుడు ఉండుంటే నన్నే ఎత్తుకెళ్ళేవాడ్రా. వసునేమో అభి తీసుకెళ్ళాడు, నువ్వేమో ఆ బక్కదాన్ని ఇలా వేసుకుని అలా తీసుకుని వెళ్ళిపోయావు. ఆ భాస్కర్ గడు వదిలా
ఆ భాస్కర్ గాడేమో ఆ పావనేని బాహుబలి బాహుబలి అంటూ లాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారా? చెయ్యవరా? అత్తమ్మా అత్తయ్య నన్ను ఎత్తుకెళ్ళవా? ప్లీజ్ ఎత్తుకోరా ప్లీజ్. అత్తయ్య అత్తయ్య అదిగో లేకపోతే నేను ఇక్కడ వద్దు, అల్లరి వద్దు, వద్దు, చేస్తాను. వద్దు, వద్దు. ఎత్తుకెళ్తా నేను ఎత్తుకెళ్తా ఎత్తుకెళ్తావా? ఓకేనా? నా బంగారం. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. అమ్మో అమ్మో మీరు మందు వేయడం కాదే నేనేయాలి మందు. నన్ను ఎందుకు ఎత్తుకొని వచ్చారు? నేను కిందకు వెళ్తాను. నాకు ఆ కూల్ డ్రింక్ కావాలి. అది కూల్ డ్రింక్ కాదు వసు గారు. హా? మరేంటి? మీకు ఎలా చెప్పాలి? నాకేం చెప్పద్దు. నాకు ఆ కూల్ డ్రింక్ కావాలి అంతే. ఇప్పటిదాకా తాగించాలు, రెస్ట్ తీసుకోండి. రెస్ట్ ఎందుకు? నేనేమైనా అలసిపోయానా? తాగి గంతలేసరిగా. ఎంజాయ్ చేశాను, ఇంకా చేయాలి. కిందకి వెళ్తాను. అమ్మ వాళ్ళు వచ్చే టైం అయిందండి, మీరు దయచేసి రూమ్లోనే ఉండండి. అత్తయ్య వాళ్ళు వస్తే ఏమైంది? నేను కూల్ డ్రింక్ తాగాలి, నన్ను వెళ్ళనివ్వండి. చెప్తే అర్థం కాదా మీకు? ఏంటయ్యా కోపమా? అయ్యగారికి ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. కూర మీసాలు వేసుకుని కొర కొర చూపులు చేస్తూ ఉంటారు. ఈ బుగ్గలు చూడు, బూరెల్లా ఉంటాయి. ఈ చెవులు పాము చెవులు. కళ్ళు కళ్ళు సీసీ కెమెరాలు. ఏంటి నా మీదే అరుస్తున్నారు? నేను భయపడతాను అనుకున్నారా? మీరంటే నాకు ఏం భయం లేదు. నేను వసుని, వసుంధరని. ఓకే వసు గారు, కాసేపు పడుకొని నిద్రపోతారా ప్లీజ్? ఎందుకు నిద్రపోవాలి? నిద్రపోతే మంచిది. సరే, నేను పడుకొని నిద్రపోవాలంటే పాట పాడాలి. పాట? జోలి పాట పాడతారా? నాకు పాడడం రాదు. అయితే నేను కిందకెళ్ళి కూల్ డ్రింక్ తాగుతాను. వసు గారు మీరు ఇక్కడే ఉండాలి. మరి పాట పాడండి. వసు గారు రండి. అయ్యో కూర్చోండి, పాట పాడండి. నేను నిద్రపోతాను. పాడుతూ కొట్టాలా? త్వరగా పాడండి. ఓకే, 1 సెకండ్.
పూరి కూడా అయ్యా. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ ఏంటి పాట వస్తుంటే మీ పెదాలు కలవట్లేదు? చిటికలోన చిక్కబట్ట కటిక అమ్మా పావని, వసు. అమ్మో అమ్మోళ్ళు వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు ఎలా? పావని, అమ్మా వసు, హారిక. ఏమైపోయారండి అంతా? అసలు వీళ్ళంతా ఇంట్లోనే ఉన్నారా లేక బయటికెళ్లారా? బయటికెళ్తే తలుపులు వేసి వెళ్తారు కదా జయంతి. అమ్మా ఎప్పుడొచ్చారు? అది ఫంక్షన్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? మీరేంటి ఇంట్లో ఉన్నారు? ఆఫీస్కెళ్లేదా? వెళ్ళాం కానీ వచ్చేసామమ్మా. ఆఫీస్ మధ్యలో ఇంటికెందుకు వచ్చారు? అంటే నాన్న అది రావాల్సి వచ్చింది. ఎందుకు? ఆఫీస్లో వర్క్ ఏం లేదమ్మా, అందుకే వచ్చేసాం. ఫంక్షన్ ఎలా జరిగింది? బాగా జరిగింది అభి. పావని, వసు, హారికలు ఎక్కడా? పడుకున్నారమ్మా, పడుకున్నారు. పడుకున్నారా? తాగి పడుకున్నారు. తాగి పడుకోవడం ఏంటి అఖిల్? వాతావరణం చాలా వేడిగా ఉంది కదా నాన్న, చల్లగా మజ్జిగ తాగి పడుకున్నారు. ముగ్గురు ఒకేసారి పడుకోవడం ఏంటి? వంట ఎవరు చేస్తారు? వంట 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 అదే, అదే, అదే. మీరు ఫంక్షన్కి వెళ్ళారు కదమ్మా, మేము కూడా పార్సల్ తెచ్చుకుని తినేసాం. బయట ఫుడ్ తిన్నారా? అంటే నాన్న, ఈరోజు మన ఈవెంట్స్ గురించి పేపర్లో ఆర్టికల్ వచ్చింది కదా నాన్న, అందుకని ఒక చిన్న ఫుడ్ పార్టీ. అవునా? కోడళ్ళు వంటింటికి లీవ్ ఇచ్చేశారన్నమాట. అవునమ్మా, పాపం మీ కోడలు కష్టపడుతున్నారు కదా, అందుకని ఈరోజు రెస్ట్ ఇచ్చేసాం. మీకేం కావాలో చెప్పండి, మేం తీసుకొస్తాం. తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ కావాలి. భాస్కర్ అన్నయ్య, అమ్మ వాళ్ళకి కాఫీ కావాలంట. అభి, నీకు కాఫీ చేయడం బాగా వచ్చు కదా. రే అఖిల్, నువ్వు నాకన్నా బాగా కాఫీ చేస్తాగా, వెళ్ళు. గిర్ర 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 తిరుగుతోంది బుర్రా. ఓ మై గాడ్. గిర్ర 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 కాఫీ చేయడం ఎలా? గిర్ర గిర్ర కాఫీ చేయడం ఎలా? గిర్ర గిర్ర
గిర్రా, కాఫీ గిర్రా, చేసేదెల్లా, కాఫీ గిర్రా, గిర్రా. చేసేదెల్లా. స్టవ్ ఆను స్టవ్ చేసి, ఆను పాలు చేసి, వేడి పాలు చేసి, వేడి కప్పులోకి చేసి, పోసి, కప్పులోన పోసి, గిర్రా, 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 కాఫీ గిర్రా, చేసేదెల్లా, కాఫీ గిర్రా, చేసేదెల్లా. గిర్రా. కప్పు కప్పు కొట్టి, కప్పు పెట్టి, పెట్టి, కప్పు కప్పు కొట్టి, కప్పు కప్పు ట్రేలో పెట్టి, పెట్టి, గిర్రా, 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 కాఫీ చేసేదెల్లా, గిర్రా, గిర్రా, గిర్రా. ఆహా. అమ్మా ఫిల్టర్ కాఫీ కావాలా ఇన్స్టెంట్ కాఫీ కావాలా? మీకేదొస్తే అది చేసేవ్వండి. ఓకే ఓకే. గిర్రా ఓకే. గిర్రా గిర్రా ఏంటిది వదిన వాయిస్ లా ఉంది? గిర్రా లేదమ్మా, అత్తయ్య ఎక్కడో రూమ్ లో ఉన్నట్టుంది. తను ఇక్కడ ఎందుకుంటున్నా? తను కూడా పడుకుందమ్మా. నీకు కాఫీ కావాలా? ఫిల్టర్ కాఫీ కావాలా? ఇన్స్టెంట్ కాఫీ అవును, కావాలా? అఖిలేడి అఖిల్ అనే అఖిలేడి అఖిల్ Kitchen లోకి వెళ్ళాడా నాన్న? కాఫీకి వెళ్ళాడు, Kitchen లోకి కాఫీ వెళ్ళాడు. చేయడానికి వెళ్ళాడు. అవును, మీతో పిల్లలు వచ్చారు కదా, వాళ్ళెక్కడా? ఫంక్షన్ లో వేరే పిల్లలతో ఆటలాడుతున్నారు. వాళ్ళ ఆటలయ్యాక జాగ్రత్తగా ఇంటికి తీసుకురమ్మని డ్రైవర్తో చెప్పొచ్చాను. సరేనమ్మా, మీరు గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ పంపిస్తాను. మీ కాఫీ చేయడం రాకపోతే వద్దులే అభి. లేదు నాన్న, చేసి పంపిస్తాం. మీరు వెళ్ళండి. అనయ్య అత్తయ్యని రూమ్ లో పడుకోబెట్టొచ్చాను. అమ్మయ్యా. రేయ్, డోర్ బయట లాక్ చేసి వచ్చావా? మళ్ళీ అత్త బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం కాదన్నయ్య, మందు బాటిల్స్ ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశారు. పోనీ వసు గారికైనా నిజం చెప్పారా అంటే అది లేదు. అమ్మ వాళ్ళకి తెలుసుంటే ఎంత అసహ్యంగా ఉండేది. సారీ అభి, మళ్ళీ ఇలా చెయ్యము. ప్రామిస్. అన్నయ్య, వాళ్ళకి మత్తు వదిలేంత వరకు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. చేద్దాం అన్నయ్య, మేనేజ్ చేద్దాం. ఫస్ట్ అమ్మ వాళ్ళకి కాఫీ తీసుకెళ్ళి. సరే అన్నయ్య. మమ్మీ ఇంకా లేవలేదేంటాడే? మేము ఫంక్షన్కి వెళ్ళినప్పటి నుంచి నిద్రపోతూనే ఉంది. ఎప్పుడు లేస్తుంది డాడీ? రేపు మార్నింగ్ లేస్తుంది. మమ్మీకి కాస్త హెడేక్గా ఉంది. అవునా, అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం డాడీ. అది హాస్పిటల్కి వెళ్తే తగ్గే తలనొప్పి కాదు బన్నీ, రేపటి వరకు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అవును, మీరు భోంచేశారా? తిన్నాను డాడీ, పెద్దమ్మ తినిపించింది. ఓ, వదిన నిద్ర లేచిందనమాట. వదిన తక్కువ తాగినట్టుంది. అమ్మ వాళ్ళకి డౌట్ రాకుండా మంచిదైంది. ముగ్గురు నిద్రపోయింటే డౌట్ వచ్చేది. ఓహ్, నేను బాగా తిన్నాను డాడీ, కానీ అమ్మకీర్తిలో ఎక్కువ తినలేదు. ఎందుకు తినలేదు? తినాలనిపించలేదు డాడీ. నైట్ సరిగా తినకపోతే నిద్ర పట్టదమ్మా. ఉండండి, నేను ఫుడ్ తీసుకొస్తాను. ఇంక వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఓకే? మమ్మీ భోంచేసిందా డాడీ? చాలా తినేసింది. ఓకే, అను, కీర్తి, బన్నీ వెళ్ళి పడుకోండి. నాకు కూల్ డ్రింక్ కావాలి డాడీ. మీరు కూల్ డ్రింక్స్ తాగకూడదు.
మీరే కాదు, ఇక నుంచి ఇంట్లో ఎవ్వరు కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎందుకు డాడీ? ఎందుకంటే కూల్ డ్రింక్స్ తాగితే స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్, గుడ్ నైట్. నాకు కూల్ డ్రింక్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి. కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్ అయిపోయాయండి, రేపు తీసుకొస్తాను, తాగుదురు కానీ. ఓకే, కూల్ డ్రింక్ కావాలి.